హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. పొత్తులతో పాటు సీట్ల కేటాయింపు తుది దశకు చేరుకోవడంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. తాను పోటీ చేయబోయే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 30వ తేదీన ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అక్కడి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జనసేన 18 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీతో పాటు బీజేపీ అభ్యర్థుల ఎంపిక సైతం దాదాపు తుది దశకు చేరుకుంది. దీంతో ప్రచారం ముమ్మరం చేయాలని 3 పార్టీలు నిర్ణయించాయి. ముందుగా అష్టాదశ మహాశక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశం కానున్నారు. మండలాల వారీగా క్రియాశీలక నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీ బీజేపీ నాయకులతో భేటీ కానున్నారు. ఇక నుంచి ఇతర ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్లాలన్న పిఠాపురం నుంచి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఉగాది వేడుకలను సైతం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జరుపుకోనున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు 3 విడతల్లో చేపట్టాలని పవన్ నిర్ణయించారు. జనసేన పోటీ చేయబోయే అన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుంది. అందుకు తగ్గట్లు షెడ్యూల్ను పార్టీ వర్గాలు సిద్ధం చేస్తున్నాయి. మధ్యలో భాగస్వామ్య పక్షాల నేతలతో కలిసి ప్రచార వేడుకలను పంచుకోనున్నారు. చంద్రబాబు, పురంధేశ్వరి బీజేపీ అగ్ర నేతలతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. జనసేన పోటీ చేయబోయే కాకినాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల పరిధిలో కూడా పవన్ కళ్యాణ్ ప్రచార సభలు ఎక్కువగా ఉండేలా జనసేన నేతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఎన్నికల ప్రచార శైలిపై పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ నేతలతో సమీక్షించారు. 3 పార్టీల శ్రేణుల సమన్వయంతో ముందుకు సాగడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పిఠాపురం నుంచి రాష్ట్ర వ్యాప్త కార్యకలాపాలకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు. జనసేన కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే జరపడానికి పార్టీ వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.